కమ్మోళ్ళు ఎక్కడ ఎవరెవరిని బానిసలుగా చూసారనేది మీరు ఎక్కడైనా ఒక ఆధారం చూపించండి. ఎందుకంటే నాకు తెలిసిన కమ్మోళ్ళు, నేను మొన్న తానా సభలకు వెళ్ళాను అమెరికాకి. మన కులం ఫీలింగ్ ఉంది, అతను మన కులస్తుడు కాదు, తక్కువ కులస్తుడు అయితే మనం ఎందుకు ఎక్కడ దాకా తీసుకొచ్చి అతనికి గౌరవం అని అనుకోవచ్చు. నాకు ఎదురైన కమ్మోళ్ళు ఎక్కడ కూడా ఆ కులం ఫీలింగ్ గానీ ఆ జాడ్యం గానీ నాకు కనపడలేదండి. ఈ రోజు కాదు 14వ శతాబ్దం అనుకుంటా కాకతీయ సామ్రాజ్యం ఉండేదండి ఓరుగల్లో. కాకతీయులందరూ కమ్మవాళ్ళు అనేది ఒక నానుడు ఉంది, చాలా వరకు దానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే అప్పుడున్న కమ్మోళ్ళు రేచర్ల రుద్రుడు అనే ఒక మాల కులస్తుడిని సైన్యాధ్యక్షుడిగా నియమించేంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కమ్మోళ్ళు అన్నది నాకు తెలుసు. అలాగే 16వ శతాబ్దంలో అనుకుంటా బ్రహ్మనాయుడు గారు పల్నాడులో ఆయన అప్పుడే సహపంక్తి భోజనాలు పెట్టాడు. అప్పుడే కులాలకు అతీతంగా ఆయన ప్రవర్తన ఉండాలి ప్రజలకు అని చెప్పి ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. దాంతో పాటు కన్నమదాసు, మాల కన్నమనీయుడు అంటారు ఆయన, ఆ మాల కన్నమనీయుడు అనే ఒక మాల కులస్తుడిని బ్రహ్మనాయుడు గారు కూడా సైన్యాధ్యక్షుడు చేశారు. బానిసలుగా వాడుకోలేదండి వాళ్ళు. అప్పటికే కుల వ్యవస్థ ఉండి అంటరాని వాళ్ళు మీరు ఊరు చివరు ఉండాలి అది ఇది అని ఎన్నో కథలు వస్తున్న ఆ కాలంలోనే గొప్పగా ఉన్నతంగా ప్రవర్తించిన కమ్మలు తెలిసిన. ఇంకోటి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత గురుకులాలు స్థాపించారు. ఎస్సీ ఎస్టీ బీసీలు మీరు గతంలో చరిత్ర చదవండి, పెద్ద వర్గాలకు చెందిన వాళ్ళకి మాత్రమే గురుకులాలు ఉండేవి. కానీ ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత నిమ్న కులాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా గురుకులాలు స్థాపించారు. దాని ద్వారా కొన్ని వేల మందికి చదువు చెప్పి వేల మందిని ఈ రోజున ఉద్యోగస్తులుగా జ్ఞానవంతులుగా తీర్చిదిద్దారు. అది తెలుగుదేశం పార్టీ. ఒకవేళ తెలుగుదేశం పార్టీ నువ్వు కమ్మలుగా ఆటకట్టాలనుకుంటే మరి కమ్మలు చేసినట్టే వస్తుంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత భారతదేశానికి సుప్రీం ప్రధానమంత్రి కూడా నిలబడి అధ్యక్ష అని పిలిచే స్థానంలో దళితులు కూర్చోబెట్టాడు ఈయన వచ్చి. చాలా జాగ్రత్తగా గమనించాలి. అదేమి రిజర్వ్ పోస్ట్ కాదు, లోక్సభ స్పీకర్ పోస్ట్. ఇప్పుడు ఓసీలు చేసే తర్వాత బీసీలకు ఇవ్వండి, ఎస్సీలకు ఇవ్వండి అని రిజర్వేషన్ లేదు దానికి. అలాంటి ఒక అవకాశం వచ్చి ప్రధానమంత్రి ముందు కూర్చునే అవకాశం వస్తే మరి నిజంగా అంత కమ్మ ఫీలింగ్ అంత ఇదే ఉంటే మరి ఎవరో ఒక కమ్మ నాయకుడిని పెట్టుకుంటారు కదా ఆయన. ఎందుకు బాలయోగ్ గారిని పెట్టాడు? ఎందుకు ఇన్ని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్ని వేల మందికి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి? ఎస్సీలు ఓన్లీ భారతదేశంలో ఇక్కడే చదువుకుంటున్నారు, విదేశాలకు వెళ్లే విధంగా విదేశీ విద్య అని ఆ కోర్సు ఎందుకు పడతారు వాళ్ళు? ఎస్సీలను లేకపోతే బీసీలను బానిసలుగా చూసే మనస్తత్వం ఉంటే ఈ వర్గాల నుంచి ముఖ్యంగా కమ్యూనిస్టులుగా వచ్చి కుల వ్యవస్థను వ్యతిరేకించిన వాళ్ళు అందరూ కమ్మలే. ఎంతో గొప్ప పోరాటం చేశారు. ఎన్ని కాదంటారు కదా, ఎట్టి చాకరీ చేయించారు పాలన వాళ్ళతో, పాలన బానిసత్వం చేయించారంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వండి, ఆధారాలు కూడా బయటపెట్టండి. నేను ఇప్పుడు చెప్పిన అన్ని చారిత్రక ఆధారాలు బయటపెట్టాను. అలాంటి ఆధారాలు మీ దగ్గర ఉండకపోతే అంత ఎందుకండి. ఇప్పుడు నేను పార్టీలు జాయిన్ అయ్యాను, నేను వైసీపీలో జాయిన్ అయినా. అంత ముందు వైసీపీలో కనీసం నాకు ఏ పొజిషన్ లో లేదు, కానీ స్టేట్ అంతా తిప్పించి పని చేయించుకున్నారు నాతో. నేను అదే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. అంటే రాష్ట్ర అధికార ప్రతినిధి ఒకటే కాదండి, ఎస్సీ స్టీరింగ్ కమిటీ మెంబర్, 3 మంత్రులు, అందులో నేను. దాంతో పాటు అసలు అత్యున్నతమైన పదవి ఏదైనా ఉంది అంటే కనుక ఈ భారతదేశంలో అది ఎమ్మెల్యే. కోటీశ్వర్లు అప్పటి కుబేర్లు కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుకుంటారు. నన్ను నిజంగా బానిసగానే చూడాలనుకుంటే నాకెందుకండి ఫస్ట్ లిస్ట్ లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు? గన్నవరం శ్రీ పెళ్ళ రాజేష్ కుమార్ ఫస్ట్ లిస్ట్ లో అత్యధిక మహారథులతో సమానంగా నాకు కూడా ఆయన సీట్ అనౌన్స్ చేశారు. మరి అంత గుర్తింపు ఎందుకు ఇవ్వాలి? అంటే ఇప్పుడు నేను నాలాంటి ఆ పార్టీ కోసం పనిచేస్తే బానిసని ముద్రేస్తారా? ఎంతకాలం బతుకుతారా ఇలా కులం నడ్డు పెట్టుకుని?